బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సావిత్రమ్మ కాకుండా ఇంకెవరు అంత క్లోజ్? చిత్తూరు నాగయ్య గారు చాలా మంది ఉన్నారు. Artist గుమ్మడి గారు. గారు చాలా మందితో ర్యాప్ ఉండేది. ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. ఏంటి అల్లు అది? రామలింగ గారు ఉన్నారు. ఏంటి నేను కూడా విన్నాను డిఫరెంట్ స్టోరీ చాలా స్టోరీ ఉంటాయి అని చాలా వాళ్ళిద్దరు. మంది చెప్తుంటారు. వెరీ గుడ్ రైవల్. నా ఎందుకు? టర్మ్స్ లో అయితే దే ఆర్ వెరీ గుడ్ రైవల్రీ. సో యూ టేక్ ఇట్ యాస్ ఎ కాంపిటేటివ్ రైవల్రీ. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ. దే ఆర్ దేర్ అప్స్ అండ్ డౌన్స్. ఎవరో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఎన్టీ రామారావు గారికి పోయే స్పేస్ కావాలి యాక్టింగ్ లో. ఆయన కొంచెం ఓపెన్ యాక్టింగ్, ఇన్ మెథడ్ యాక్టింగ్. దే వర్ టూ డిఫరెంట్ స్టైల్స్. సో ఎప్పుడు టూ డిఫరెంట్ స్టైల్స్ ఎప్పుడు మ్యాచ్ అవ్వు. సో దే ఆర్ దేర్ వర్క్ డిఫరెన్సెస్. పర్సనల్ డిఫరెన్సెస్ ఏం లేదు. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వర్క్ డిఫరెన్సెస్ ఆర్ దట్. ఒక స్టేజ్కి వెళ్ళాక గొడవలు ఉన్నాయా ఇద్దరికి? నేను విన్నదైతే ఆల్మోస్ట్ ఆల్ తాతయ్య గారు ఒక 3 years 4 years వీళ్ళు ఎవరు సినిమాలు చేయలే. ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వర గారి సినిమాలు వాళ్ళు బాయ్కాట్ చేశారంటారు. ఈయన మానేశారన్నారు. తర్వాత మళ్ళీ బిఎన్ రెడ్డి గారు మధ్యవర్తి చేసి మళ్ళీ సినిమాలు మళ్ళీ ఆ టైంలో కూడా తాతయ్య గారు మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ప్లస్ తమిళ్లో ఆ టైంలో ఫుల్ బిజీ అయిపోయారు. వీళ్ళకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే ఆయన అటు కూడా ఒక కాలు ఉండేది కదా, తమిళ్లో కూడా ఫుల్ బిజీ. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటది ఏంది కూడా. ఆ, దానివల్ల అంటే మీరు అన్నట్టుగా వర్క్ మీద ఇప్పుడు రావచ్చు. ఎలా ఉంటుందంటే పాండవ వనవాసంలో చాలా మంది ఇన్సిడెంట్ చెప్తారు. ఎన్టీ రామారావు గారు పెద్ద పద్యం చెప్తారు. అంతే అయిపోయాక ఈయనకు ఒక పేజీ డైలాగ్ ఉందంట. బానిసలే కదా అన్న ఒక ఇదే అయిపోయిందంటే నేను లేచి వెళ్ళిపోయారంట. అదేంటంటే ఆయన పేజ్ డైలాగ్ చెప్పుకునే ఇలాగ నన్ను విసిరేసి మాట్లాడేసారంటే అదో పెద్ద ఇష్యూ అంటారు. ఐ వాజ్ నాట్ దేర్, ఐ కుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్. కానీ ఈయన ఈ ఎక్స్ప్రెషన్ సరిపోతుంది, ఆయన ఏదో పద్యం చెప్పాడు, నేను పేజీ డైలాగ్ చెప్తే జనాలు చీకొడతారు, ఇది చాలు అనేవారు. దాని మీద చాలా ఆ సినిమా జరిగే కొన్నాళ్ళు చేయకపోవడాలు, ఓకే, అలా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ డిఫరెన్స్. ఒక మంచి యాక్టర్ కి ఎప్పుడు ఉండే గొడవలే కదా ఇది. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఉంటుందండి. అంటే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఇలాంటి మరి ఎన్ని జరిగినాయి మనకు తెలియదు కదా. మొన్న కూడా ఇంకోళ్ళు ఇలాగే ఒక అంటే దుర్యోధన పాత్ర అయినా రంగారావు గారు వేయాలి కదా, నేను ఇన్ని వేస్తున్నాను కదా, ఆయన పిలవమంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటే దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ ఉండాలి, కానీ అన్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పద్యాలు నేను ఖాళీ కూర్చోనా అన్నారు. అలాగా వర్క్ డిఫరెన్స్ కొంతమంది చెప్తూ వస్తున్నారు. కానీ ఇవాళ రియల్ కంటెంట్ ఆ తరం వరకే తెలుసు, మనకి బయటకు రాదండి. కృష్ణ గారికి నాన్నకు కూడా తాతగారికి కూడా కొంత రైబలరీ ఏదో నడిచింది. నేను ఇప్పుడు ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఫాదర్ ఫిగర్ కదా. ఇప్పుడు కృష్ణ గారు అప్కమింగ్ అప్పటికే తాతయ్య గారు సెటిల్డ్. నేను ఎప్పుడు వినలేదండి, ఫస్ట్ టైం వింటున్నాను మీ దగ్గర. ఈయనకి ఎన్టీ రామారావు గారికి అయితే నడిచినాయి తెలుసు. నాగేశ్వరరావు గారు బాగానే ఉంటారు. కొంతమంది వరకు అంటే అది కూడా పెద్ద రైవల్రీ కదా. తాతయ్య గారు చనిపోయాక మా ఫాదర్ రెగ్యులర్ కలిసేవారు ఎన్టీ రామారావు గారు. ఇట్స్ అ కాంపిటేటివ్ రైవల్రీ. కొంత ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాక ఈగో క్లాష్ అవుతుంది. దానివల్ల కొన్నాళ్ళు మాట్లాడుకోపోవడాలు, కొన్నాళ్ళు దూరంగా ఉండడాలు అంతే. ఈ లేదా బాయ్కాట్ చేసి దట్ మేడ్ వెరీ గుడ్ యూస్ కదా. తాతయ్య గారు హ్యాడ్ టు కుడ్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. ఆయన హీరోగా కొన్ని సినిమాలు చేశారు అదే టైంలో. ఓకే, సో ఆయనకి ఛాన్స్ వచ్చింది కదా. చిన్న క్లాష్ మేక్ దెమ్ మోర్ బెగర్ స్టార్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.